కేంద్ర బడ్జెట్ వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, పెట్టుబడులు వంటి 6 రంగాల్లో సమూల మార్పులు చేశారని పారిశ్రామికవేత్త ఫణీంద్ర తెలియజేశారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. యువతకి ఉపాధి కల్పన, భారతీయ ఆదాయ వనరుల పెంపుపై కూడా ఫోకస్ చేశారని అంటున్న పారిశ్రామికవేత్త ఫణీంద్రతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం బడ్జెట్ ని రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ అలొకేషన్స్ లో ఈసారి ఎంఎస్ఎంఈలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. దీంతో ఆర్థికంగా దేశం మరింత వేగంగా స్టార్టప్స్ తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది, అలాగే ఉపాధి మార్గాలు పెరిగే అవకాశం ఉంది అని మరి ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం నాతో సిఐఐ మెంబర్ ఫణీంద్ర గారు ఉన్నారు. సార్, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎంఎస్ఎంఈలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. దీని ద్వారా ఎలాంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకి ప్రాధాన్యత ఇవ్వడం వలన కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశం తాలూకు ఎకానమీ చూస్తే ఎంఎస్ఎంఈ కంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 36% ఆఫ్ ది జీడిపి అంటారు. ప్లస్ బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్ కూడా ఎంఎస్ఎంఈ. సో ఇవాళ రోజున ఎంఎస్ఎంఈ వికసిత్ భారత్ అనే ఏదైతే నరేంద్ర మోడీ గారు అన్నారో, అలాగే ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నామో, డెఫినెట్గా ఎంఎస్ఎంఈ కానివ్వండి లేదా ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్ కానివ్వండి డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఫంటాస్టిక్గా సపోర్ట్ చేశారు. ఇవాళ రాబోయే కాలం ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ వల్లే మనకి ఎకానమీ పైకి వస్తుంది. మనం ఏదో 5 ట్రిలియన్ ఎకానమీ అనుకుంటున్నాం, 3rd లార్జెస్ట్ ఎకానమీ కింద ఏదైతే అనుకుంటున్నామో, ఈ బడ్జెట్ ప్రవేశం ఏదైతే ఉందో నా నమ్మకం ఏంటంటే ఇది రోడ్ మ్యాప్. ఇది ఒక్క రోజుది కాదు, ఒక సంవత్సరానికి కాదు, ఇది ఒక 5 సంవత్సరాల తాలూకా రోడ్ మ్యాప్. ఇవాళ రోజున ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో దీనివల్ల ఇవాళ మనకి చాలా 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 ఉపయోగకరంగా వస్తుంది. యువతకి ఏదైతే ఉందో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు దాంట్లో ప్రొవిజన్ పెట్టారు. ఎవ్రీ ఏరియా ఆ విధంగా చెప్పుకోవాలంటే ఏ ఏరియా వదలలేదు. నాకు బాగా నచ్చినవి ఏంటంటే జ్ఞాన్ అనే పదం చాలా బాగా నచ్చింది. గరీబ్ వాళ్ళకి ఎలా ఫేస్ చేయాలి, ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, యువత అసలు యువతకి మేజర్ రోల్ ఇవాళ కనుక యంగ్ బ్లడ్ ఎంఎస్ఎంఈలోకి వస్తే చాలా చాలా బాగుంటుంది. బికాస్ ప్రొడక్షన్ ఆఫ్ ఇవాళ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సూరెన్స్గా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అలాగే డెఫినెట్గా ఇవాళ అన్నదాత అగ్రికల్చరల్ ఏదైతే అనదర్ డ్రైవర్ ఆర్ ఇంజిన్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈకి దీనికి కూడా చాలా సంబంధం ఉందండి. ఇవాళ రోజున అగ్రికల్చర్లో రకరకాల పనిముట్లు అవసరం ఉంటుంది. ఇవన్నీ లార్జ్ స్కేల్లో అవసరం లేదు కదా. అవి మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, అవి క్రియేట్ చేయాలన్నా ఒక ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్ని అండ్ ఇట్స్ 1.7 lakh crores బడ్జెట్ దానికైతే. అలాగే స్టార్టప్కి 90,000 crores ఇచ్చింది గవర్నమెంట్. నగరాల అభివృద్ధి కోసం కూడా స్పెషల్ ఫండ్ ని రైజ్ చేసే అంశాన్ని కూడా పెట్టారు. దీనివల్ల గ్రోత్ హబ్ సిటీస్ అనేవి బాగా ఫోకస్ చేస్తుంది కేంద్రం అన్నది తెలుస్తోంది. సో ఓవరాల్ గా మీరేమంటారు దీన్ని? యాక్చువల్గా అర్బన్ దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అర్బన్ యూత్ కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, అర్బన్ సిటీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని అడ్రస్ చేయడానికి చాలా మంచిగా ఇంటెలిజెంట్గా ఏమన్నారంటే గ్రామాల నుంచి ఇక్కడికి కంపల్సరీగా నెసెసిటీ వల్ల రాక్కర్లేదు, వాళ్ళకి ఏదో ఒక అవసరం కోసం కాకపోతే డిఫరెంట్గా ఏదో డెవలప్ చేసుకోవడానికి తప్ప. దాన్ని కనుక నివారించడానికి అదొక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు అర్బన్కి. ఈ అర్బన్ డెవలప్మెంట్కి రెండోది ఏదైతే ఇప్పుడు బడ్జెటరీ అలొకేషన్స్ ఇవన్నీ ఇస్తున్నారో డెఫినెట్గా, తర్వాత స్మార్ట్ సిటీస్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. చాలా వాళ్ళ కోసం ఫండ్ ఒకటి క్రియేట్ చేశారండి. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ప్లస్ టూల్స్ ఇస్తారు, ప్లస్ వాళ్ళకి అడిషనల్గా 2 lakhs 3 lakhs మళ్ళీ వాళ్ళకి ముందుకు వెళ్ళటానికి కూడా. అండ్ ఇవన్నీ కూడా అన్సెక్యూర్డ్. సరే, అంటే ముఖ్యంగా ఇవన్నీ జరగాలన్నా, ఎకానమీ గ్రోత్ కానీ రన్ కానీ పెరగాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇవన్నిటితో పన్ను మినహాయింపులు అనేది కూడా చాలా ప్రాధాన్యత. ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కనుక చూసుకుంటే కనుక కామన్ మ్యాన్ని ఫోకస్ చేస్తూ కూడా అవి రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఫైనల్గా మీరేమంటారు ఇన్కమ్ ట్యాక్స్ కానీ పన్ను మినహాయింపులు? అంటే పన్ను మినహాయింపు ఏదైతే ఉందో ఇది చాలా డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ అండి సెంట్రల్ గవర్నమెంట్కి. ఎందుకంటే ఎవ్రీవన్ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్, మా అందరికి కూడా డెఫినెట్గా ఇది కావాలని. బట్ ఎంత 12 lakhs వరకు ఇస్తాను, 10 lakhs వరకు ఉంటుంది అనుకోండి, 12 lakhs. ఇది డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే 1 lakh crore డైరెక్ట్గా గవర్నమెంట్కి లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అని సీతారామన్ గారు చెప్పారు. ఇండస్ట్రీ పరంగా టాక్సేషన్ ఏదైతే ఉందో అది చూస్తాం, ఆలోచిస్తాం. ఇప్పుడు ఇండస్ట్రీకి ఏ విధంగా టాక్సేషన్, అది బహుశా ఎనెక్సెట్లో కనబడుతుంది. స్లాబ్స్ ఆఫ్ టాక్సేషన్ కూడా చాలా బాగా నచ్చింది. 30% టాక్సేషన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 8 to 12 lakhs తర్వాత. అండ్ ఇవాళ రోజున ఏవైతే చాలామంది డబ్బులు ఖర్చు పెట్టకుండా, టాక్సేషన్ చూపెట్టకుండా ఏదైతే చేస్తున్నారో అవి తగ్గిపోతాయి. ప్లస్ దీనివల్ల ఇంకో పాజిటివ్ పాయింట్ ఒకటి నేను గ్రహించింది,
ఇవాళ భారతదేశంలో డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమంది, ప్యాన్ ఉన్న వాళ్ళు ఎంతమంది. సో ఈవెన్ అది ఒక 1% రైజ్ అయితే, ట్యాక్స్ పేయింగ్ పీపుల్ రైజ్ అయితే ప్రాబ్లీ 1 lakh crore కవర్ అయిపోతుందని నాకు గట్టి నమ్మకం. ఇది ఇక్కడ మొత్తానికి వీళ్ళంతా అంచనాల ప్రకారం ఏవైతే ఎంఎస్ఎంఈస్కి ఎక్కువ ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ అలొకేషన్స్లో చేసిందో, అంటే దాని వలన మనకి ఇండియన్ ఎకానమీని ఇంకా ఎక్కువ గ్రోత్ చేసుకునే అవకాశం ఉంటుంది, అలాగే ఎక్కువ ఉపాధి మార్గాలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, దాని ద్వారా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇచ్చిన ఏదైతే ట్యాక్స్ ఊరట ఉన్నదో అది మొత్తం కామన్ పబ్లిక్ మీద ఫోకస్ చేసినప్పటికీ కూడా అది పెద్ద స్థాయిలో ప్రభుత్వానికి ఒక రెవెన్యూ మార్గంగా కూడా ఉంటుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ బడ్జెట్ అలొకేషన్స్లో చాలా మంచి విషయాలే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినవి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మన ఇండియన్ ఎకానమీ మీద మంచి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని మేమందరం భావిస్తున్నామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.